హలో అండి అందరికీ. ఈరోజు కస్టర్డ్ పౌడర్‌తో కరాచీ హల్వా ఎలా చేయాలనేది చూసేద్దాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. ఖచ్చితంగా మీరు ఇంట్లో ట్రై చేయండి. దానికోసం కొలతలు చూడండి. 1 కప్పు కస్టర్డ్ పౌడర్ తీసుకుంటే 2 కప్పుల షుగర్ తీసుకోవాలి. అలాగే దానిలోకే ఒకేసారి 4 కప్పుల వాటర్ ఏసి ఇలా మిక్స్ చేసేయాలనమాట. ఇలా 4 కప్పులు వేసేసి ఇంకా బాగా కలుపుకోవాలి. కొంచెం షుగర్ ఏస్తాం కాబట్టి గడ్డ కట్టుకపోయినట్టు ఉంటది. అందుకనేసి కలిపి పెట్టేయాలి. నెక్స్ట్ ఇంగా యాజ్ ఇట్ ఈజ్ స్టవ్ ఆన్ చేసుకొని బాండీ దానిపైన పెట్టేయాలి. ఇంగ కలుపుతూ ఉండాలి మధ్యలో మధ్యలో. మీకెంతమందికి కరాచీ హల్వా అంటే ఇష్టమో చెప్పండి. మీరు మీకీ నా రెసిపీస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా! నాకు కూడా హెల్ప్ అవుతది. ఎనీవే ఇలా థిక్ కన్సిస్టెన్సీ వస్తది కదా! కలర్ చేంజ్ అవుతది. అలాంటప్పుడు ఆఫ్ చేసేయాలి. ఇంకా అలాంటప్పుడు ఒకవేళ మీరు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేయొచ్చు. నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. నెయ్యిలో రోస్ట్ చేసి చాలా అంటే చాలా బావుంటది. ఆ స్వీట్‌నెస్‌కి కొంచెం నెయ్యి తగిలితే అబ్బబ్బబ్బబ్బా! ఇంగా అది వర్ణనాతీతం అనమాట టేస్టు. చాలా బావుంది. ఖచ్చితంగా ట్రై చేయండి మీరైతే ఇంట్లో. మీకెలా అనిపించింది ఈ రెసిపీ అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి. ఎనీవే ఇంకా కస్టర్డ్ పౌడర్‌తో ఇంకా సింపుల్ రెసిపీస్ మీకు కావాలి అనుకుంటే కన్ఫామ్‌గా కామెంట్ చేసేయండి. చేసేద్దాం. ఇంకా ఏమేమి చేయగలుగుతామో అవన్నీ. ఇప్పటికైతే కరాచీ హల్వా చేశాను. అండ్ కస్టర్డ్ హల్వా, నాట్ కరాచీ హల్వా. ఎనీవేస్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.